Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనము ఈ వీడియోలో విపత్తు నిర్వహణ సంస్థాగత చట్రం దీని గురించి ఒకసారి పరిశోధన చేద్దాం. అంటే ఒక రకంగా గవర్నమెంట్ సపోర్ట్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి సార్ అంటే, ఇందులో ఒక సైకిల్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటి, ఆగదు. ఇది ఎప్పుడు ఇది ఒకదాని తర్వాత ఒకటి జరిగేది. ఏంటి, విపత్తు తాకిడి, ఈ తాకిడి వలన మనమేమవుతాం, ప్రతిస్పందన. ఆ తర్వాత ఏమవుతాం, మరలా మరొక విపత్తుకి మనం సంసిద్ధంగా ఉంటాం, సంసిద్ధత. తర్వాత నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి మళ్ళీ వచ్చి నేను విపత్తు అవుతుంది. అంటే ఇది ఒక నిర్విరామంగా జరిగేటటువంటి ఒక శాశ్వత అంశమైనటువంటి సంఘటనలు ఇవి. అంటే విపత్తు తగులుతుంది, ఈ వచ్చిన విపత్తుకు నువ్వు ఖచ్చితంగా స్పందిస్తావు. స్పందించిన తర్వాత కొద్ది రోజులకి ఏంటి, సంసిద్ధంగా ఉంటావు. అంటే మీ భాషలో చెప్తా, విపత్తు తాకిడి అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నీ స్పందన ఎలా ఉంటుందంటే, ఆ పేపర్ని బట్టి సరిగ్గా రాయలేదు అనుకోండి, సపోజ్ ఆ క్వశ్చన్ పేపర్ స్టైల్ చూసి ఏం చేస్తావు, ఈసారి రాయాలి అంటే దాని పేరు సంసిద్ధత. కానీ స్పందన అంటే నువ్వు అయ్యే ప్రిపరేషను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండొచ్చు, షార్ట్ టర్మ్ ఉండొచ్చు. నేను ఇక్కడ ఏమంటానంటే, ఆ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ అనుకోండి, మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. తాకిడి అంటే నోటిఫికేషన్ రావటం అనుకోండి. ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది తాత్కాలికమైనటువంటి స్పందనలో ఉంటారు, కొంతమంది శాశ్వతమైన స్పందనలో ఉంటారు. ఎవరైతే శాశ్వతమైన స్పందనలో అంటే ఏంటి, నిర్మాణాత్మక ప్రతిస్పందనలో ఉంటారో అతను సిద్ధంగా ఉంటాడు, ఈసారి వచ్చే నోటిఫికేషన్ ఎదుర్కోగలుగుతాడు. ఒకవేళ అది క్లియర్ చేయలేకపోతే ఇంకోటి. అంటే ఇక్కడ మనకి విపత్తు అనే భాషలోకి మనం వచ్చామనుకోండి, ఒక విపత్తు వచ్చినప్పుడు తాత్కాలిక స్పందన ఎలా ఉంటుందంటే, జస్ట్ దాని గురించి బాధపడి ఏదో తాత్కాలిక చర్యలు తీసుకొని ఊరుకొని పోవటం. కానీ ఇక్కడ ఏంటి, బాధపడే సంగతి పక్కన పెట్టేసేసి, ఎట్లాగో బాధపడతాం, విపత్తు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బాధపడాల్సిందే. కానీ ఎందుకు వచ్చిందో ఆలోచించి దానికోసం శాశ్వతమైనటువంటి చర్యలు చేపడితే, అంటే తాత్కాలిక చర్యలు ఉంటాయి, శాశ్వత చర్యలు ఉంటాయి అన్న. ఓకే, మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక నలుగురు స్నేహితులు కలిసి ఒక రూమ్లో ఉంటున్నారు. ఉంటే ఇందులో ఒక స్నేహితుడికి ఒంట్లో బాగాలేకపోయేటప్పటికి మిగతా ముగ్గురు ఏం చేశారు, ఆ బాబుని తీసుకుపోయి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు ఏం చేశారు, ఏం లేదు, మామూలు జ్వరమే, తగ్గిపోతుందని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఫ్రెండ్ డిశ్చార్జ్ అయ్యే వరకు మీరు ఉన్నారు, అయినా ఖర్చు మీరో లేకపోతే అతను పెట్టుకున్నాడు, తీసుకొచ్చేసేసి. కానీ అన్ని సందర్భాల్లో అట్లా ఉండకపోవచ్చు ఫ్రెండ్ కండిషన్. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అలానే క్యాజువాలిటీగా అలానే తీసుకుపోయి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే డాక్టర్ ఏమన్నాడు, బయటకు వచ్చి, బాబు సర్జరీ చేయాలి, ఆ బాబు కాలు ఇరిగిపోయింది, ఆ కాల్లో రాడ్ వేయాల్సి వస్తుంది, ఒక 5-6 లక్షలు ఖర్చు చెప్పాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి, కొంతవరకు మాత్రమే మన పరిధి ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తాం, మన పరిధి దాటి మనం రాలేం, ఎందుకంటే వీఆర్ బ్యాచులర్స్, అవునా. ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే, మీరు బ్రహ్మచారులకు ఏదో ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్నప్పుడు ఫ్రెండ్కి ఏదో కష్టం వచ్చింది కాబట్టి తీసుకుపోయి హాస్పిటల్లో చూపించారు, అంతవరకు ఓకే. చిన్న చిన్న వాటికైతే మీరు జేబులో డబ్బులు తీసి పెట్టగలరు.
ఆ కాల్లో రాడ్ వేయాలి, సైన్ చేయాల్సి వస్తుంది. ఇది యాక్సిడెంట్ కేసు ఇట్లాంటి అన్నప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు, మీలో హుషారున్న ఫ్రెండ్ వెంటనే వాళ్ళ నాన్నగారికో వాళ్ళ అమ్మగారికో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అంకుల్ ఇట్లా మనోడికి ఇట్లా అయిందని చెప్పేసేస్తారు. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటే వాళ్ళకి తప్పదుగా, ఎందుకు కన్నప్రాణం. చూసుకుని వెంటనే ఏం చేస్తారు, టక 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 ఎంత డబ్బులు అవుతాయో చూసుకొని ఎక్కడ అపోసుకోపో చేసుకోవడము, లేకపోతే ఎట్లా ఒకటి తీసుకొచ్చి ఆ బాబుని ఏం చేసుకుంటారు. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర పోషించేది అంటే అదొక శాశ్వత పరిష్కారం, గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే. ఇది తాత్కాలికం అంటే ఏంటి సరే మన ఫ్రెండ్ సర్కిల్లో ఉండేది. ఇక్కడ కూడా అంతే, ఈ తల్లిదండ్రుల స్థానంలో ఉండి శాశ్వత పరిష్కారాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇదేంటి, ఇరుగు పొరుగు వారిది, గుర్తుపెట్టుకోవాలి, ఇరుగు పొరుగు వారిది లేదా స్నేహితుడిది. దీనికి ఖచ్చితంగా పరిమితి ఉంటుంది. కానీ ఇక్కడ పరిమితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మనం, ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసమే కాబట్టి ఖచ్చితంగా చేయాలి. వరదలు వచ్చాయి, లేదా కరువులు వచ్చాయి, లేదా భూకంపం వచ్చింది, లేదా తుఫాన్ వచ్చింది, ఇట్లా ఏదన్నా వచ్చింది, కాపాడగలిగితే పక్క కమ్యూనిటీ వాళ్ళు కాపాడుతారు. కానీ భవిష్యత్తులో వరదలు రాకుండా వాళ్ళ కోసం పక్కా ఇళ్ళు కట్టించడం, లేకపోతే వాటి కోసం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేసి కరువుని నిర్వహించడం, మన భూకంప ప్రమాద ప్రాంతం నుంచి అక్కడ ఉన్న ప్రజలందరినీ తరలించడం, ఇలాంటి చేయాలంటే సాధారణ ప్రజల వల్ల ఏడవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. అందుకే ఈ రెండింటిని ఏమని పిలుస్తారు, ఉపశమన వ్యూహాలు అని పిలుస్తారు, మిటిగేషన్ స్ట్రాటజీస్. చాలామంది ఈ ఏరియా మీద ఎక్కువగా వర్క్ చేయరు, ఏది ఈ ఉపశమన వ్యూహాల మీద వర్క్ చేయరు ఎక్కువగా. విపత్తులు అంటే అంతవరకు చదివేసి అంటే ఏంటి చదివేసేసి గమ్ముకుంటారు. కానీ ఈ ఉపశమన వ్యూహాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అది తాత్కాలిక ఉపశమనమా లేకపోతే శాశ్వత ఉపశమనమా చూసుకొని దాని ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే శాశ్వత ఉపశమనం అనేది ఆ కమ్యూనిటీకి ఉంటుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈసారి ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు అతను సంసిద్ధంగా ఉంటాడు. అంటే ఏంటి, దీన్నే మనం ప్రిపేర్డ్నెస్ అంటాం. ప్రిపేర్డ్నెస్ అంటే సంసిద్ధత. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇదేంటి ప్రతిస్పందన అంటే రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ని ఏమంటున్నాను, తాత్కాలికము శాశ్వతము, అంటే ఐ మీన్ మిటిగేషన్ స్ట్రాటజీ. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దేంట్లోకి వెళ్ళిపోయాం, ఖచ్చితంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే ఆ విపత్తు అనేది కంట్రోల్లోకి రాదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ కరోనా. కరోనా క్రైసిస్లో జాగ్రత్తగా గమనించండి, తాత్కాలికంగా అనేది కనిపించకుండా పోయింది, శాశ్వతంగా ఏం చేయాలి, ఎందుకు అది ప్రపంచ విపత్తుగా మారిపోయింది, అదొక పాండమిక్గా మారిపోయింది. అవునా, ఎపిడమిక్ నుంచి పాండమిక్ వెళ్ళింది, అంటే ఖండాలు దాటేసింది, దేశాలు దాటేసింది, ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తాన్ని దగ్గరికి వచ్చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల నీకు లాక్డౌన్ అనే ఒక ఇంటెన్షన్ వచ్చింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే లాక్డౌన్ రాదు. ఈరోజు కూడా కొంతమంది ప్రభుత్వాలు లాక్డౌన్ని సమర్థించకుండా మేము ఇంట్లో ఊరికి ఎక్కడ కూర్చుంటాము, మా వల్ల కాదు, మేము బయటికి వెళ్ళిపోతామని చెప్పి అంటున్నారు. కానీ ఉంటాయి కొన్ని శాశ్వతంగా దీన్ని ఎలా చేయాలి, రూపుమాపాలి అంటే వాస్తవానికి శాశ్వతం అంటే వ్యాక్సినేషన్. కానీ వ్యాక్సినేషన్ మనకు అందుబాటులో లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూసుకున్నప్పుడు వాట్ ఇస్ ద బెస్ట్ వన్ అంటే లాక్డౌన్. ఇట్లా కానీ ప్రభుత్వ జోక్యం ఖచ్చితంగా ఉంటుంది. దాన్నే నేను ఏమంటున్నాను, సంస్థాగత చట్టం అంటున్నాను. అయితే ఈ సంస్థాగత చట్టం చారిత్రాత్మక అనుక్రమం ఒకసారి గమనిద్దాం. అంటే బ్రిటిష్ వారి కాలం నుంచి నేటి వరకు ఏ విధంగా ఇది రకరకాల మార్పులు చేసుకున్నదో ఒకసారి మనం గమనిద్దాం. ఏంటి చారిత్రక అనుక్రమం అంటే, ఇప్పుడు బ్రిటిషర్స్ కాలం మనం తీసుకున్నాం అనుకోండి అమ్మా. బ్రిటిషర్స్ మన భారతదేశం యొక్క అభివృద్ధి గురించి, మన భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల విపత్తుల గురించి ఏ రోజు పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే 1935 యాక్ట్, ఇది 1935 చట్టం ప్రకారం మనకి చట్టసభల్లో మనకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మన నాయకత్వం ఏం చేసింది, 1937 బీహార్ నేపాల్ భూకంపాన్ని చట్టసభల్లో బాగా హైలైట్ చేసింది.
ఈ బీహార్ నేపాల్ భూకంపాన్ని చట్టసభల్లో బాగా హైలైట్ చేయడంతో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ గమనిస్తే ఈ చర్యలు మనకి ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే, ఆహార పంపిణీ అంటే ఎక్కడైతే విపత్తు వస్తుందో అక్కడ ఏం చేశారు, ఆహార పంపిణీ. రెండవది ఆ ప్రాంతంలో నగదు పంపిణీ, లేదా ఆ ప్రాంతంలో పనికి ఆహార పథకం ఏమ్మా, లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ. ఏంటది, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టింది. గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అధికారికమైన చర్యలు అన్నప్పుడు ఇవి మనం తీసుకోవాలి. అంటే ఒక రకంగా దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే తాత్కాలిక ఉపశమనం అనొచ్చు. అభ్యర్థులు గమనించండి, ఇదేంటి, తాత్కాలిక ఉపశమనం. అంతే కదా, ఆకలి అన్నం పెట్టింది, కావాలంటే డబ్బులు ఇచ్చింది, పని చేయించుకొని ఆహారం ఇచ్చింది, అవసరమైన చోట నిత్యావసర వస్తువులు పంచింది. అంతే తప్ప ఎక్కడ కూడా స్ట్రాటజీ అనేది ఏది, ఈ కన్స్ట్రక్టివ్ స్ట్రాటజీ కనపల్లా. ఓకే, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక వ్యక్తిని, ఎవరతను, రిలీఫ్ కమిషనర్ అనే పేరుతో ఒక వ్యక్తిని నియమించింది. ఇతను ఒక అధికారి. ఏది, ఇవన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా చూసుకోండి. అయితే మన ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే కండిషన్స్ ఏది, ఈ స్ట్రాటజీనే అమలు చేస్తూ వచ్చింది. అంటే ఏంటి, ఈ రిలీఫ్ కమిషనర్ ఉంది కదా, ఈ రిలీఫ్ కమిషనర్ పదవిని అట్లానే ఉంచి దేశవ్యాప్తంగా, అంటే 1947 ప్లస్ అని మీరు తీసుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించినటువంటి రిలీఫ్ కోడ్స్ ఉంటాయి కదా, ఏది ఇందాక నేను చెప్పినటువంటి కోడ్ ఉంది కదా, ఈ రిలీఫ్ కోడ్లను యథావిధిగా అనుసరించింది. ఇందాక ఆ కోడ్ ఏంటి, సేమ్, ఏది, ఆహార పంపిణీ, నగదు పంపిణీ, పనికి ఆహార పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ. అయితే ఇక్కడ మన ఇండియన్ చేసింది ఏంటంటే, పెద్ద దేశం కదా, అంటే కొద్దిగా పరిపాలన తీసుకుంది కాబట్టి త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ చూసినా రిలీఫ్ కమిషనర్ ఇట్లా రిలీఫ్ కమిషనర్ పెట్టేసేసి వీళ్ళందరికీ పై అధికారిగా సిఆర్సిని పెట్టింది, సెంట్రల్ రిలీఫ్ కమిషనర్ని పెట్టింది. అంటే ఈ రిలీఫ్ కమిషనర్ పదవిని అలానే కంటిన్యూ చేసిందని మనం చెప్పచ్చు తప్ప ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి ముందడుగు భారతదేశంలో కనిపించదు. అంటే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి ప్రముఖ విషయం ఏంటి అంటే, జస్ట్ వీ కాపీడ్ దట్, అంటే వీ ఫాలో దట్, అంటే జస్ట్ ఫాలో చేసి వదిలేసేసి. అయితే ఇది ఎక్కువ రోజులు లేదు. ఏమైంది అన్నప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. అదేంటో ఒకసారి చూద్దాం. ఏంటంటే, మనము నిర్మాణాత్మకంగా ఎప్పుడు వెళ్ళాం, 1947 ప్లస్లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి 1951, 56 ఏం చేసాం, ఫస్ట్ 5-year ప్లాన్ని మనం రన్ చేసుకున్నాం. అవునా, ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో కూడా మనం ఏంటి, వ్యవసాయ రంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు, మీకు తెలిసింది మ్యాక్సిమం
99.9% స్టూడెంట్స్కి దీని మీద తెలుసు మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం అని. కానీ దీనికి ముందే జరిగింది చూసుకోవాలి. దీనికి ముందు జరిగింది ఏంటి సార్ అంటే 1948లో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. మీకు ఐడియా ఉండాలి ఏంటి, దేశంలో మొట్టమొదటి వరద నియంత్రణ ప్రాజెక్ట్స్. వరద నియంత్రణ ప్రాజెక్ట్ యాక్చువల్గా ద ఫస్ట్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1954, నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1954 అంటాం. మరి ఇదేంటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బెంగాల్ నాయకత్వము వచ్చిన వరదల్ని ప్రొజెక్ట్ చేసి మాకు వరదలు వస్తున్నాయి మీరు తగ్గించాల్సిందని చెప్పి ప్రభుత్వం పీకల మీద కూర్చోవడం జరిగింది. నెహ్రూ ఏమో లేడు, భారతదేశాన్ని బాగు చేసే పనిలో భాగంగా మనోడు రష్యాలో ఉన్నాడు. స్టాలిన్ దగ్గర కూర్చొని ప్లానింగ్ గురించి వీటి గురించి చర్చలు చేసుకున్నాడు, కోచింగ్ తీసుకుంటా ఉన్నాడు. ఈ లోపేమో ఇక్కడేమో వరదలు వచ్చాయి. బెంగాల్ వాళ్ళు ఏమంటున్నారు, వరదలు వచ్చాయి తగ్గించని అంటున్నారు. అదేంటి ఇంతకుముందు కూడా వచ్చాయి కదా అంటే వీళ్ళ సమాధానం ఏంటి, ఇంతకుముందు స్వతంత్రం రాలేదు కదా అని. అంటే ఏం చేయాలి, మాకు వరదలు తగ్గాలి, లేకపోతే మళ్ళీ ఫ్రీడమ్ ఫైట్ వస్తుంది. బెంగాల్ నాయకత్వం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు, దేశానికి కాదు. ఈరోజు మీరు ఫ్రీడమ్ మూమెంట్ గురించి ఒకసారి చదివి చూస్తే కలకత్తాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, కలకత్తాలో ఉన్న జాతీయ భావాలు దేశంలో ఎక్కడ కనపడవు. అక్కడక్కడ కనిపించినా కానీ ఎక్కువ మొత్తం నీకు వెస్ట్ బెంగాల్ ప్రాంతమే ఉంటాయి. కాబట్టి ఈ నాయకత్వానికి భయపడినటువంటి కేంద్రం ఏం చేసింది, అసలు ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేయకముందే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అమెరికా వాళ్ళతో కూర్చొని టెన్నిస్ వ్యాలీ అథారిటీతో మాట్లాడి భారతదేశంలో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇది తీసుకొచ్చారు. అందుకే దేశంలో మొట్టమొదటి వరద నీతి ప్రాజెక్ట్ దానికి గుర్తింపు ఉంది. చదివి చూడండి, ఇండియన్ జాగ్రఫీలో నీటిపారుదల దగ్గర చెప్పాను ఈ విషయాలు. ఏమా అయితే ఈలోపు ఏమైంది, ఇది వర్క్ నడిచింది. తర్వాత నెహ్రూ గారు వచ్చేసిన రష్యా నుంచి వచ్చేసినారు, తాను రాసుకున్న నోట్స్ని ఇంప్లిమెంట్ చేసి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగ బద్ధమైన సంస్థ కాదు కదా, రాజ్యాంగేతర సంస్థ, కానీ సూపర్ క్యాబినెట్ హోదా పెట్టేసేసి ఏదైనా సరే ప్రణాళిక సంఘం మరియు జాతీయాభివృద్ధి మండలి దాన్ని ఏర్పాటు చేసి తర్వాత ఏంటి ఫస్ట్ ప్లాన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ఖర్చు చూపించుకోవాలి కదా, ఏది ఈ ఖర్చు. అందుకని దీని యొక్క లక్ష్యం తీసుకుని మీకు అర్థమవుతుంది. లక్ష్యం ఎలా రాశారు, సాగునీటి పారుదల, జాగ్రత్తగా రాసుకో ఇది ఎందుకంటే ఎక్స్పెక్టెడ్కి వచ్చినది. సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, వరద నియంత్రణ. మొదటి ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే ఎవరేం చెప్తారు వ్యవసాయ రంగం అని, కానీ దాని లక్ష్యం అన్నప్పుడు ఈ 3 పాయింట్లు చెప్పాలి. అంటే ఈ వరద నియంత్రణ దాన్ని ఇక్కడ జాయిన్ చేశారు. అంటే ఏంటి, అక్కడ అయిన ఖర్చుని ఇందులో చూపించుకున్నారు. అందుకే ప్రణాళికలో మీరు చూడండి పరివ్యయము వ్యయం అని ఉంటుంది. పరివ్యయం అంటే అనుకునే వ్యయం, వ్యయం అంటే చేసిన వ్యయం. అది మీకు అర్థం కావాలంటే కొద్దిగా మీకు పెళ్లి కావాలి. షాపింగ్ పోవడానికి ముందు భార్యతో కలిసి ఏదో చేద్దామని ఇదిగో ఇంత ఖర్చు పెడదామని చెప్పి నువ్వు వెళ్తావు చూడు, దాని పేరు పరివ్యయం. నమ్మకంగా చెప్పి తీసుకెళ్తారు. ఎంత మనం ఒక రిన్ ప్యాకెట్ తెచ్చుకుందాము, ఇంట్లో కొన్ని వస్తువులు అయిపోయినాయి, ఇది తెచ్చుకుందాం అని చెప్పి మన కళ్ళకు ఒక 2000 బిల్లు చూపిస్తారు. నువ్వు నమ్మి డిమార్ట్, రిలయన్స్, మోర్ ఇట్లాంటి చోటు దిగినావు అనుకో 2000 కాస్త 12,000 ఇది బిల్లు. అది వ్యయం. పరివ్యయమైంది మనం అనుకున్నది, వ్యయమేంటి వాస్తవంగా చేసింది. వీళ్ళు పరివ్యయం అనుకొని ఎందుకైనా మంచిదని ఏం చేశారు, ముందుగానే ఆ పరివ్యయంలో దీన్ని చూపించుకున్నారు. అందుకే దేశంలో మొట్టమొదటి ప్రణాళికకున్న గుర్తింపు ఏంటి, విజయవంతమైన ప్రణాళిక. అలా చూయించుకున్నారు. మరి ఇలా చూయించుకోవడం వల్ల మీకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఇండియా సార్ వరద నియంత్రణకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది కదా, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా అని మీకు అనిపిస్తుంది. కానీ దీని తర్వాత ఎక్కడ కూడా భారతదేశం వరద నియంత్రణకి డబ్బు కేటాయించినట్టుగా మనకు అనిపించదు. ఎక్కడా కూడా. మనం కూడా ఏం చేసాం, సెకండ్ ప్లాన్ పరిశ్రమలని ఇట్లా ఒక్కొక్క ప్లాన్లో ఒక్కొక్క దానికి ఏం చేసాం, ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం.
అయితే ఈలోపు ప్రపంచంలో విపత్తుల గురించి బాగా దిగులు పడినటువంటి సంస్థ ఏంటి సార్ అంటే ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? ప్రపంచ దేశాలకు పిలిపించింది. ఎప్పుడైనా ఐక్యరాజ్య సమితి దేనికి వెళ్ళినా కానీ తను ఏం చెప్తుంది? ఒక ప్రోగ్రాం పేరు చెప్తుంది. ఆ ప్రోగ్రాం పేరేంటి? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 1990ని ఐడిఎన్డిఆర్గా ప్రకటించింది. ఐడిఎన్డిఆర్ అంటే ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, IDNDR అంటే ఏంటి? అంతర్జాతీయ సహజ విపత్తు కుదింపు దశాబ్దము, గుర్తుపెట్టుకోండి, అని ప్రకటించింది. ఏది? 1919 ప్రకటించిందంటే అర్థం ఏంటి? 1991 నుంచి 2000 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్ని, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలాన్ని ఏం చేసింది? ఇది ఇలా ప్రకటించింది. అన్ని దేశాలకు వర్తమానాలు పంపింది. ఇట్లా తమ్ముడు నేను ఇలా తీసుకుంటున్నాను, మీ దేశాల్లో విపత్తులకు సంబంధించి ఏదన్నా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని. మన భారతదేశానికి కూడా వర్తమానం వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అంటే అంత భయంకరమైన స్పందన రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది? ఏ దేశం అయితే ఐడిఎన్డిఆర్ని పురస్కరించుకొని ఆయా దేశాలలో విపత్తు నిర్వహణ కార్యక్రమాలు చేపడతారో వాళ్ళు ఏం చేస్తారు? యుఎన్డిపి క్రింద అంటే ఈ పరిధిలో నిధులు ఇస్తారు. ఆ దేశానికి నిధులు సమకూరుస్తారు. మరి నిధులు వస్తున్నాయంటే భారతదేశం అమ్ముకుంటుందా? వెంటనే భారతదేశం ఏమనింది? అయ్యో ఎంత మాట సార్, అసలు మా దేశంలో విపత్తుల మీద విపరీతమైనటువంటి శ్రద్ధ మేము పెట్టాము, కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పి మనం వాళ్ళకి వర్తమానం పంపించాం. వాస్తవాన్ని మనం చేసింది ఏం లేదు. అప్పటికప్పుడు ఇమీడియట్గా ఈ విపత్తు నిర్వహణ అనే అంశాన్ని గమనించండి. ఈ విపత్తు నిర్వహణ అంశాన్ని వ్యవసాయ శాఖ పరిధిలో పెట్టారు. ఇట్లాంటి తెలివితేటలు మన భారతదేశానికి బాగుంటాయి. వ్యవసాయ శాఖ పరిధిలో పెట్టి ఒక సెల్ ఏర్పాటు చేసి దాని నియంత్రణలో ఇది పెట్టేసేసి సెట్ చేశారు. వాళ్ళు వచ్చారు చూశారు, శబాష్ ఇండియా అన్నారు, కావాల్సిన నిధులు మంజూరు చేశారు, వెళ్ళిపోయినారు. మనకు కావాల్సింది కూడా అదే, నిధులు వచ్చేసేసినాయి. అంటే ఇంకా అప్పటి నుంచి ఏంటి? ఈ ఐడిఎన్డిఆర్ పుణ్యం అని చెప్పి విపత్తు నిర్వహణ ఎవరి అధీనంలో ఉంది? వ్యవసాయ శాఖ అధీనంలో ఉంది. కానీ ప్రకృతి ఊరుకుండదు. ఈలోపు ఏం జరిగింది? దేశవ్యాప్తంగా పెను మార్పులు వచ్చాయి. ఏంటి పెను మార్పులు అంటే? ప్రకృతి అప్పుడప్పుడు మనల్ని పరీక్షించింది. ఆ పరీక్షించింది అన్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి? 1999లో ఒడిస్సా సూపర్ సైక్లోన్ కానీ, 2001లో గుజరాత్ భూకంపం కానీ, ఈ రెండు రావడంతో భారతదేశంలో చలనం స్టార్ట్ అయింది. యాక్చువల్గా చలనం ఎప్పుడు వచ్చింది? 99లోనే వచ్చేసింది. ఏంటంటే ఇది ఒక పెద్ద జాతీయ విపత్తు ఆ రోజుల్లో. ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? ఐక్యరాజ్య సమితి మన భారతదేశం ఏం చేసింది? ఇండియన్ గవర్నమెంట్ హుటాహుటిన ఒక కమిటీ వేసింది. ఏది? విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి కమిటీ. గుర్తుపెట్టుకోండి, దాన్నే జేసీ పంత్ కమిటీ అంటారు. ఎవరయ్యా ఈ జేసీ పంత్ అంటే?
విపత్తు నిర్వహణ ఎవరి అధీనంలో ఉంది? వ్యవసాయ శాఖ అధీనంలో ఉంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఇతని అధీనంలో కమిటీ వేయడం జరిగింది. ఎప్పుడైతే ఇతని అధీనంలో కమిటీ వేయడం జరిగిందో ఇతను ఏం చేశాడు? కొద్ది రోజులు విపత్తుల మీద పరిశోధన చేసి చివరికి ఏమన్నాడు? విపత్తు నిర్వహణ వ్యవసాయ శాఖ వల్ల కాదు, అంటే వ్యవసాయ శాఖ నుంచి తొలగించాలి అని మనోడు తీర్మానం చేశాడు. వ్యవసాయ శాఖ నుంచి తొలగించాలని తీర్మానం చేశాడు. ఎప్పుడైతే వ్యవసాయ శాఖ నుంచి తొలగించాలని తీర్మానం చేశాడో మరి తొలగిస్తే ఏం చేయాలి? ఎవరి యొక్క అధీనంలో పెట్టాలి అడగడం జరిగింది. మనోడు ఏం చెప్పాడు? కేంద్ర హోంశాఖ పరిధిలో పెడితే బాగుంటుందని మనోడి యొక్క సూచన. దీన్ని మనం గృహ మంత్రిత్వ శాఖ అంటారు. ఏంటది? గృహ మంత్రిత్వ శాఖ. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 2001లో కూడా భూకంపం వచ్చిందిగా. ఇది చూసిన తర్వాత కూడా ఇంకా మన వల్ల కాదని చెప్పి వ్యవసాయ శాఖ నుంచి పూర్తిగా తొలగించి 2002లో ఏం చేశారు? గృహ మంత్రిత్వ శాఖ పరిధిలో తీసుకొచ్చి పెట్టారు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ రోజున విపత్తు నిర్వహణ ఎవరి పరిధిలో ఉన్నది అన్నప్పుడు భారతదేశంలో గుర్తుపెట్టుకోండి, ఎవరి పరిధిలో భారతదేశంలో ఉంది? గృహ మంత్రిత్వ శాఖ. గృహ మంత్రిత్వ శాఖ అభ్యర్థులు గమనించాలి. హోంశాఖ అనొచ్చు. 2002 నుంచి ఎవరి పరిధిలో? హోంశాఖ పరిధిలో దీన్ని ఈ విపత్తు నిర్వహణ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉండటం వల్లనే ఈ రోజున విపత్తు నిర్వహణ అనేది కొన్ని కేంద్ర సంస్థల అధీనంలో మనకు కనిపిస్తుంది. ఏంటా కేంద్ర సంస్థలు? అది NDMA కావచ్చు, అది NIDM కావచ్చు, NCDC, NFSC, NDRF ఇటువంటి కేంద్ర సంస్థల అధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో 2005లో గుర్తుపెట్టుకోండి విపత్తు నిర్వహణ చట్టాన్ని చేయడం జరిగింది. ఏమ్మా? ఇలా కేంద్ర ప్రభుత్వము ఏంటి హోంశాఖ పరిధిలో పెట్టి తర్వాత ఏం చేసింది? ఈ చట్ట ప్రకారము ఈ సంస్థలు సృష్టించుకుంటూ వచ్చింది. ఈ సంస్థల గురించి మనం ఇప్పుడు ఇది బాగా లెంగ్తీగా మారిపోద్ది వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ క్లాస్లో మనం వీటి గురించి చూద్దాం. ఈ సంస్థాగత చట్టం ఉన్నప్పుడు గుర్తుపెట్టి ఇదంతా ఎవరి పుణ్యం? ఒక రకంగా ఐక్యరాజ్య సమితి. దాని యొక్క ఏ కార్యక్రమం? UNDP. ఈ కార్యక్రమం ద్వారా మనం ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. 1990 IDNDR. సింపుల్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి IDNDR అనే పదాన్ని ఎక్స్పాండ్ చేయండి, విస్తరించండి అడిగిన ఆశ్చర్యం లేదు. దాని ఫలితమే ఈ రోజున ఇది ఈ సంస్థల ఏర్పాటు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూద్దాం. ఇది సంస్థాగత చట్టం. అంటే ఇక్కడ మీరు చదివేటప్పుడు ఏం చేస్తారు? బ్రిటిషర్స్ కాలం నుంచి ఎలా వచ్చింది, ఆ తర్వాత అది వ్యవసాయ శాఖ పరిధిలోకి ఎట్లా విపత్తు నిర్వహణ వెళ్ళింది, అక్కడి నుంచి కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్ళింది అన్నప్పుడు ఆ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి JC పంత్ ఆ వ్యక్తి మీకు అవసరం. మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను చూడండి, విపత్తుల అధికారిక వర్గీకరణ చేసింది కూడా 1999 అత్యున్నత అధికారుల కమిటీ JC పంత్ కమిటీ అని చెప్పాను చూడండి. ఆ JC పంత్ ఇది సంస్థాగత అభివృద్ధి, సంస్థాగత చట్టం. అంటే చిట్ట చివరికి ఏమైంది? కేంద్ర హోంశాఖ పరిధిలోకి తీసుకురావటం, తర్వాత మళ్ళీ ఒక చట్టం చేయటం, ఆ చట్ట పరిధిలో మళ్ళీ సంస్థలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ. అంటే దీని తర్వాత నీకేమవుతుందంటే మళ్ళీ దీనికి అధిపతులు వస్తారు. ఏ విధంగా అది రూపొందింది అనేది మనం చూస్తాం. అది మనం నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.